ఓం 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 స్థిర సుఖమాసనం. నిశ్శబ్దంగా రిలాక్స్డ్గా కూర్చోండి. ఒక 6-7 సంవత్సరాల క్రితం రిషికేశ్లో ఒక స్పిరిచువల్ రిట్రీట్ జరిగింది. దానిలో పాల్గొనే సదవకాశం లభించింది. అక్కడ రోజు ప్రొద్దున్న 6 నుంచి 6:30 వరకు గైడెడ్ మెడిటేషన్ అంటూ ఒక స్వామినీజీ కండక్ట్ చేసేవారు. ఆమె చేసినటువంటి ఈ గైడెడ్ మెడిటేషన్స్ కోర్స్ ఇంగ్లీష్లో ఉండేవి, అందరి కోసమని. వాటిని ఆధారంగా వాళ్ళు ఆడియోలు ఇచ్చారు. ఆ ఆడియోలను టెక్స్ట్గా మార్చుకుని ఆ టెక్స్ట్ని ఇప్పుడు తెలుగులో మనము మెడిటేషన్కి ఉపయోగిస్తాం. దీనిలో ఉపయోగం ఉన్న భాగాలను తీసుకోండి, ఉపయోగం లేని భాగాలను విడిచిపెట్టండి. ఇది 10 క్లాసులు. ఈనాటి నుంచి మొదలుకొని 5+5 2 వారాలు ఈ గైడెడ్ మెడిటేషన్ వాట్ వి లర్న్డ్, మేము నేర్చుకున్నది ఇక్కడ మనందరి కోసం పునశ్చరణ చేస్తున్నాం. సిరీస్, మెడిటేషన్ సిరీస్ టాక్ 1, ఇంట్రడక్షన్, పరిచయ వాక్యాలు. నేను మీ అందరికీ నా ప్రేమ మరియు గౌరవాలతో స్వాగతం పలుకుతున్నాను. మీలో ఏదో ఒక అపేక్షతో మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనేటటువంటి ఆశతో, జీవితం పట్ల క్రొత్త దృక్పథాన్ని పొందాలని, జీవితం మెరుగైన రీతిలో జీవించగలరా అనే విషయాన్ని తెలుసుకుందామని మీరందరూ ఇక్కడికి వచ్చారు. మనం విషయంలోకి వెళ్లే ముందు మీరు ఇక్కడ ఉండడం వలన గరిష్ట ప్రయోజనం పొందేలా మీకు కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడికి రావడానికి ముందు ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు, అనేక ఉపన్యాసాలు విన్నారు, ఇతర పద్ధతులను కూడా అభ్యసించారు. అదంతా మంచిదే. మీరు ఇక్కడ ఉన్నప్పుడు పూర్తిగా ఇక్కడే ఉండండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఉండండి. అదేంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉంటాము? ఉంటారు ఫిజికల్గా. మనసు కూడా ఖాళీ చేసుకొని పూర్తి ఏకాగ్రతతో నిమగ్నమై ఇక్కడే ఉండండి. ఇతర ప్రదేశాలలో సేకరించినటువంటి జ్ఞానాన్ని, చాలా ఉంటుంది లారీ లోడు జ్ఞానం, ఇప్పటికే జీవితంలో చాలా జ్ఞానాన్ని పట్టేశాం. ఆ జ్ఞానాన్నంతా వెనక్కి వదిలేసి ఇక్కడికి రండి. బయట బోర్డు ఉంది చూశారా? మీ పాదరక్షలను, మీ మనస్సును బయట వదిలివేయండి అని వ్రాసి ఉండటం గమనించి ఉంటారు. దాని అర్థం ఏంటంటే, మీరు మీ పాదరక్షలను బయట వదిలేసినప్పుడు మీ మనస్సును కూడా బయట వదిలేయాలని డిసైడ్ చేసుకోవాలి. మీ సేకరించిన పాత జ్ఞానాన్ని మీ పాదరక్షల పక్కనే వదిలేసి రండి. మీరు వెళ్ళేటప్పుడు తిరిగి పాదరక్షలతో పాటు ఆ జ్ఞానాన్ని కూడా తీసుకుని పోవచ్చు. మీ మనసును ఎవరు తీసుకుపోలేరు. పాదరక్షలను ఎత్తుకుపోతే ఎత్తుకుపోవచ్చేమో. ఆ మనసు అక్కడ సురక్షితంగా రూమ్ బయట ఉంటుంది. ఎవరు మీ మనసును ముట్టుకోరు. ఎందుకు? వాళ్ళ సొంత మనస్సులనే వాళ్ళు నిర్వహించలేకపోతున్నారు. మీ మనస్సుని వాళ్ళకెందుకు? వాళ్ళు తాకరు, ప్రయోగాలు చేయరు.
ఎలాంటి పక్షపాతం లేకుండా ఖాళీ మనస్సుతో లోపలికి వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్పేదాన్ని మీరు సంపూర్ణత్వంతో గ్రహించగలరు. మీరు జ్ఞానంతో వస్తే నిరంతరం నా ప్రతి మాటను మీకు తెలిసిన దానితో ఇంతకుముందు వేరొకరి నుండి విన్న దానితో సరిపోల్చుకుంటూ ఉంటారు. అప్పుడు నేను చెప్పాలనుకుంటున్న దానిని మీరు పూర్తిగా కోల్పోతారు. నన్ను స్వీకరించడానికి మీలో కొంత ఖాళీ స్థలం ఉంటేనే మీరు నన్ను గ్రహించగలరు. మీరు ఎప్పటికే నిండిపోయి ఉంటే మీరు నన్ను తీసుకోలేరు. చిన్న కథ. పశ్చిమ దేశానికి చెందిన ఒక విద్యావంతుడైన ప్రొఫెసర్ జపాన్లోని ఒక జెన్ మాస్టర్ను కలవాలని వెళ్ళారు. ఆ ప్రొఫెసర్ చాలా చదువుకున్నవారు మరియు అధ్యయన రంగాలలో చాలా పరిశోధన చేశారు. ఆయన మాస్టర్ను కలిసి కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని, అతనితో వివిధ విషయాలను చర్చించాలని, ఆధ్యాత్మికతను మెరుగ్గా అర్థం చేసుకోవాలని ఈ ప్రొఫెసర్ గారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. మాస్టర్ దగ్గరికి చేరుకున్నప్పుడు మాస్టర్ గారు టీ తాగుతున్నారు. మాస్టర్ గారు ప్రొఫెసర్ గారిని చూచి కూర్చోండి అని సైగ చేసి టీ తయారు చేయడం కొనసాగించాడు. ప్రొఫెసర్ కూర్చుని కాసేపటి తర్వాత తన నేపథ్యం, తన చదువులు, తన ఆవిష్కరణలు, ప్రపంచవ్యాప్త ప్రయాణాలు, వివిధ వ్యక్తులతో తన అనుభవాలు మరియు వివిధ విషయాలపై తన ముగింపుల గురించి మాట్లాడడం ప్రారంభించారు. మాస్టర్ టీ తయారు చేయడం పూర్తి చేసి వాడి మధ్య 2 కప్పులు ఉంచారు. ప్రొఫెసర్ టీ కప్పులో టీ పోయడం ప్రారంభించారు. పోస్తూనే ఉన్నారు. నెమ్మదిగా కప్పు నుండి పొర్లిపోవడం మొదలుపెట్టింది. టీ సాసర్ మీద పడి టేబుల్ మీదకు ప్రవహించింది. జరుగుతున్న దానికి ప్రొఫెసర్ ఆందోళన చెందాడు. ఇక అతను తాను నిగ్రహించుకోలేకపోయాడు. గట్టిగా కేకలు వేస్తూ, మాస్టర్, ఏం చేస్తున్నారు? పోయడం ఆపండి, కప్పు పొర్లిపోతోంది అన్నాడు. మాస్టర్ ఆగి శాంతంగా ఇలా అన్నాడు, నువ్వు కూడా అలాగే ఉన్నావు మై డియర్ అన్నారు. ప్రొఫెసర్ షాక్ గురయ్యాడు. కానీ మాస్టర్ ఏమి చెప్పాలనుకుంటున్నారో ప్రొఫెసర్ అర్థం చేసుకున్నారు. ఆ ప్రొఫెసర్ టీ కప్పులాగే నిండిపోయి ఉన్నాడు. ఇక టీ పట్టదు. మాస్టర్కి అతను ఏమి చెప్పినా బయటకు పొర్లిపోయేదే కానీ అతని లోనికి వెళ్ళదు. మాస్టర్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడో ప్రొఫెసర్ అర్థం చేసుకున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు ఈ సెషన్ను అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటే ఈ 10 రోజుల పాటు వెచ్చించిన సమయాన్ని నిజంగా ఏదైనా ఉపయోగం పొందాలనుకుంటే ఒక ఖాళీ కప్పులా ఉండండి. పూర్తిగా బహిరంగంగా మరియు స్వీకరించేలా ఉండండి. ఓపెన్గా రిసీవింగ్గా ఉండండి. ఒక బిడ్డలా అమాయకంగా ఉత్సుకతతో పీల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్పాంజిలా ఉండండి. అది ఒక్కటే రిక్వైర్మెంట్. ఇదే మనం ఉపనిషత్తుల్లో చూస్తాం. నారదుల వారు బ్రహ్మ విద్య కావాలని ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు, చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి. ఇది పురాణ కథ, ఉపనిషత్తులో వస్తుంది, ఉపనిషత్ కథ. ఆ నారదుల వారు తనకు ఏమేమి చదువుకున్నారో ఈ ప్రొఫెసర్ గారిలాగే పెద్ద లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఇస్తే ఆయన బ్రహ్మగారు చెప్తారు, సరే బాగా చదువుకున్నావు, అవన్నీ పక్కన పెట్టుకో, దాచు, వాటి వలన ఇక్కడేం ప్రయోజనం ఉండదు, నువ్వు నేర్చుకోబోయేది వాటికి అతీతమైనది అంటూ బ్రహ్మగారు చెప్తారు. ఇదే కథ. అది కూడా జ్ఞానం 3 రకాలు. మొదటిది మేధోపరమైన జ్ఞానం, అంటే బ్రెయిన్ సెల్స్లో ఉన్న జ్ఞానం. మెడిసిన్ జ్ఞానం, కంప్యూటర్ జ్ఞానం, స్టాటిస్టిక్స్ జ్ఞానం, వయలిన్ జ్ఞానం, పాట పాడడం జ్ఞానం, క్రికెట్ ఆడే జ్ఞానం. ఇవి మనస్సు యొక్క జ్ఞానం. దీనికోసం మీకు మీ మనస్సు మాత్రమే అవసరం. 2వ రకమైన జ్ఞానం. ఇంకేమీ అక్కర్లే, శ్రద్ధగా ఉండండి, మంచి జ్ఞాపక శక్తి ఉంటే సరిపోతుంది. ఇది మొదటి రకమైనది. ఏమిటి? మనసు లేక మెదడు యొక్క జ్ఞానం. తర్కాన్ని బాగా ఉపయోగించగలిగితే విషయాలను అనుసంధించడానికి, అర్థం చేసుకోవడానికి కొంత కామన్ సెన్స్ కూడా ఉంటే సరిపడుతుంది. పాఠశాలలలో పుస్తకాల ద్వారా పొందే జ్ఞానం, గణితం, విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికి మీ మనస్సు, మీ మేధస్సు
సరిపడుతుంది. మీరు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు కావచ్చు, గొప్ప శాస్త్రవేత్త కూడా కావచ్చు. అది మొదటి రకం. రెండవ రకం జ్ఞానం హృదయ జ్ఞానం. ఇక్కడ మీరు మనసుతో పాటు హృదయాన్ని కూడా ఉపయోగించాలి. అంటే కళ, సంగీతం, కవిత్వం, నృత్యం ఇవన్నీ ఈ వర్గంలోకి వస్తాయి. వీటి ముందు మీరు మీ మనస్సును మాత్రమే ఉపయోగించలేరు. ఈ మనసు బ్రెయిన్ సెల్స్తో పాటుగా హృదయాన్ని కూడా ఉపయోగించాలి. కేవలం బ్రెయిన్ సెల్స్తో మ్యూజిక్ను, కళను, సంగీతాన్ని, కవిత్వాన్ని సాధించలేరు. పెయింటింగ్ వేయాలన్నా, కవితలు రాయాలన్నా, పాడాలన్నా మీకు భావోద్వేగం అవసరం. ఇవన్నీ సృజనాత్మకమైనవి, క్రియేటివ్ ఆర్ట్స్. అవి మీ హృదయం నుండి వచ్చే సృజనలు, మీ హృదయ వ్యక్తీకరణలు. అసలు భావాలు లేకుండా, హృదయం నుండి లేకుండా కవితలు రాయలేరు. ఒక కళాకారుడు కేవలం తన మనసుతో బొమ్మలు గీయగలడా? తన మేధస్సుతో ఆలోచించి పెయింట్ చేయగలడా? తమ హృదయంతో అనుసంధానం కావాలి. అది సహజంగా అప్పుడు ప్రవహిస్తుంది. మీరు మీ మనస్సుతో కవితలు రాయడం లేదా పెయింటింగ్ వేయడం గురించి కొన్ని పద్ధతులను నేర్చుకోవచ్చు బ్రెయిన్తో, కానీ చివరకు అవి హృదయం నుండే రావాలి. కవితలు రాయడం లేదా పెయింటింగ్ వేయడం ఎవరు నేర్పలేరు. కొన్ని పద్ధతులు మాత్రమే నేర్పించగలరు. అప్పుడు వాటిని గ్రహించి సొంతంగా చేయడం ప్రారంభించాలి. మూడవ రకమైన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది మనసు లేక హృదయానికి సంబంధించినది కాదు. అంటే పై చెప్పిన రెండింటి వంటిది కాదు. మీ ఉనికికి సంబంధించినటువంటి జ్ఞానం. దీనినే నిర్విశేష జ్ఞానం అని కూడా అంటాం. నిజానికి దీన్ని జ్ఞానం అని పిలవలేము. ఇది తర్కానికి అందని లోతైన అవగాహన మాత్రమే. దీనిని నేర్పించను లేము, నేర్చుకోను లేము. ఇది ఉనికి స్థాయిలో లోతైనటువంటి కమ్యూనియన్ ద్వారా సంభవిస్తుంది. నేను ప్రజలకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మీకు ఆధ్యాత్మికతను బోధించలేను, కానీ మీరు నేర్చుకోవచ్చు. నేను బోధించకుండానే మీరు ఆధ్యాత్మికత నేర్చుకుంటారు. మాస్టర్ మాటలను ఉనికి స్థాయిలో గ్రహించడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు. మాస్టర్ మాటల వెనుక ఉన్న శక్తి చాలా శక్తివంతమైనది. అనుమతిస్తే లోనికి చొచ్చుకొని పోయి ఉన్నత స్థాయిలో మిమ్మల్ని ఉనికి స్థాయిలో స్పృశించగలదు. కేవలం మనసు యొక్క మాటలు మరియు హృదయ భావాలతో జరగని పరివర్తనను, ట్రాన్స్ఫర్మేషన్ను ఇది తీసుకుని రాగలదు. నేను మాట్లాడేటప్పుడు నా ఉనికి నుండి, పరమ సత్యం యొక్క నా అనుభవం నుండి నేను మాట్లాడుతున్నాను. మీరు వినేటప్పుడు పూర్తిగా మీ ఉనికి నుండి వినండి. అప్పుడు మాత్రమే మీరు నా అనుభవం యొక్క సంగ్రహ అవలోకనాన్ని పొందగలరు. నేను మీకు కేవలం మాటలు ఇవ్వడానికి ఇక్కడ రాలేదు. మిమ్మల్ని మాటలకు అతీతంగా తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరు ఇక్కడ తీవ్రమైన అవేర్నెస్ మరియు నిశ్శబ్దంతో ఉంటే మీరు మాటలకు అతీతంగా వెళ్ళి మీ స్వంత ఉనికిని మీరు దర్శించవచ్చు. సరే, కూర్చునే ఏర్పాటు కొంచెం మార్చుకుందాం. మీరు కూర్చున్నప్పుడు మీ బంధువులతో పాటు, స్నేహితులతో పాటు, పెద్దగా తెలిసిన వాళ్ళతో పాటు కూర్చోవద్దు. వేరువేరుగా కొత్త వారితో కూర్చుండి. అలా కూర్చుంటే మీరు ఇంకొకరితో మాట్లాడే అవకాశము తక్కువగా ఉంటుంది. దయచేసి మీ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయండి. అదే ఇక్కడ స్థిర సుఖమాసనం. ఈ రోజుల్లో మరొక సాధారణమైన స్పీడ్ బ్రేకర్ ఏమిటి? ఇదిగో ఈ మొబైల్ ఫోన్. తదుపరి విషయం, సామాజిక అహాన్ని, సోషల్ ఈగోని బయట వదిలేయండి. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి అని మర్చిపోకండి. ఆశ్రమం మరియు ఈ మాస్టర్ ఆర్ టీచర్ సమక్షంలో మీరు ఫలానా అనే అహాన్ని వదులుకోండి. మీ భ్రమలను తొలగించుకోవడానికి, మీరు ఉనికిలో ఒక భాగమని అర్థం చేసుకోవడానికి, మీరు ఉనికిని అనుభవించడానికి మీరు మీపై ప్రయోగాలు చేసే ఉత్తమ ప్రయోగశాల. ఇక్కడ సహజంగా మీరు ఎవరైనా కావచ్చు, డాక్టర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, చాలా తెలివైన వారు కావచ్చు. ఇక్కడ సామాన్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ హృదయంతో అందరినీ కలవండి. నా మాటలు మాత్రమే కాదు, ప్రతి క్షణం ఇక్కడ ఉండటం మీలో మార్పును కలిగిస్తుంది.
ఈ ఈ పరిసరాలే మీకు మార్పును తీసుకుని వస్తాయి. మీరు కేవలం స్పృహతో ఉండాలి అంతే. అహం పక్కన పెట్టుకోండి. ఒక చిన్న కథ. ఒక గొప్ప జన్ బౌద్ధ సన్యాసి, ఒక జ్ఞాని అయిన మాస్టరు ఉండేవారు. ఒకరోజు జపాన్ గవర్నర్ అతన్ని సందర్శించడానికి గవర్నర్ తన విజిటింగ్ కార్డును మాస్టర్కి పంపారు. అందులో జాకాన్ జపాన్ గవర్నర్ అని రాసి ఉంది. మాస్టర్ ఆ కార్డును చూసి, నాకు ఈ మూర్ఖుడితో పని లేదు, అతన్ని ఇప్పుడే వెళ్ళిపోమ్మనండి అన్నారు. జన్ మాస్టర్లు ఎవరి మనసునైనా లేదా అహాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే కఠినంగా ఉంటారు. వారు కఠినమైన పదాలను ఉపయోగించడానికి ఎన్నడూ వెనుకాడరు. వారి మాటల వెనుక ఉన్న శక్తి ఒక వ్యక్తిని మార్చగలదు. ఆ శిష్యుడు గవర్నర్ దగ్గరకు తిరిగి వచ్చి కార్డును తిరిగి ఇచ్చి, చిరిగిపోయిన కార్డును మాస్టర్ చెప్పింది చెప్పారు. గవర్నర్ ఆ కార్డును చూసి అర్థం చేసుకున్నాడు. అతను తెలివైన వాడు కాబట్టి ఆ కార్డు మరియు సందేశం అతనికి తిరిగి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా జపాన్ గవర్నర్ అనే పదాలను కొట్టివేసిన మరొక కార్డును మాస్టర్కు పంపాడు. మాస్టర్ అది చూసి అతన్ని సాధారణంగా ఆహ్వానించండి అన్నారు. మన బిరుదులు, హోదాలు సమాజంపై అంటించిన లేబుల్స్ మాత్రమే. మనం ఆ లేబుల్స్ మనవని అనుకుంటూ ఉంటాం. నెమ్మదిగా ఆ లేబుల్స్ మనం కాదని, లోపలున్న అసలైన ఉనికి ఎరుక నేనని మర్చిపోతాం. మన లేబుల్స్ గురించి చాలా గొప్పగా భావిస్తాం. కానీ ఈ లేబుల్స్తో మీరు ఎప్పుడూ మీ యొక్క ఆచార్యుని సంప్రదించలేరు. మీ లేబుల్స్తో మీ ఉనికిని ఎప్పటికీ తెలుసుకోలేరు. గవర్నర్ చేసింది తప్పని చెప్పలేము. సామాజిక విషయంగా, వ్యవహారంగా ఆయన గవర్నర్ కాబట్టి గవర్నర్ అని కార్డు మీద రాసుకోవచ్చు. కానీ ఆచార్యుని సంప్రదించడానికి, ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి సరి అయినటువంటి మార్గం కాదు. కాబట్టి మీరు లోపలికి వచ్చినప్పుడు మీ గవర్నరు, డాక్టరు, యాక్టరు ఇత్యాది హోదాలనన్నీ బయట వదిలివేయకపోతే ఇక్కడ చాలా కోల్పోతారు. అది వినష్టి. మాస్టర్ మరియు అన్వేషకుడి మధ్యలో ఏదో జరుగుతుంది. మన అంతర్గత ప్రపంచానికి సంబంధించిన విషయాలను పంచుకోబోతున్నాం. బయట ప్రపంచం సంబంధించిన ఈ లేబుల్స్ చాలా అడ్డుగా నిలుస్తాయి. ఈ వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని మర్చిపోవడమే ఆధ్యాత్మికత. ఎందుకంటే వ్యక్తిత్వం అనేది సామాజిక పరమైనది. మనం మన స్వభావాన్ని, మన ఏకాంతాన్ని, ఉనికితో మన సంబంధాన్ని కనుగొనడానికి ఇక్కడ ఉన్నాము. మనం కనుగొని వేడుక చేసుకోవలసిన ఏకైక సంబంధం ఉనికియే. సరే, ఇప్పుడు మీరందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ కలిసి ఉన్న కొద్ది రోజులలో ఒక సామూహిక శక్తి, గ్రూప్ ఎనర్జీని సృష్టిస్తాం. రాబోయే కొద్ది రోజులలో చాలా విషయాలు చర్చించుకుంటాం. అందరూ చెప్పేది వినండి. మీలో ఒక ఖాళీని ఏర్పరచుకోండి. గుర్తు చేసుకోండి, నేను చెప్పేది మీరు బోధించాలని నేను కోరుకోవడం లేదు, మీరు దానిని ఆచరించాలని కోరుకుంటున్నాం. ఈ విషయాలను మీరు నోట్స్ రాసుకొని చక్కగా ఇంకొకరికి బోధించడానికి కాదు, ఆచరించడానికి, ఇది ప్రారంభించడానికి మంచి సమయం కోసం వెతకండి. ఇప్పుడు ఇక్కడే చేయాల్సి ఉంటుంది. నేను చెప్పేది ఏదైనా విన్నప్పుడు మనసు రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి అనుమానం, రెండవది నమ్మకంతో. అనుమానం అనేది మేధోపరమైన మనస్సు యొక్క మార్గం. అనుమానము బ్రెయిన్కి సంబంధించినది. ఎక్కువ తర్కము మరియు కారణము నన్ను మీలో స్వీకరించడానికి అడ్డుగా వస్తాయి. నన్ను పూర్తిగా కోల్పోతారు. నమ్మకంతో కూడా మీరు నన్ను వెంటనే నమ్మితే కూడా మీరు కోల్పోతారు. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మకం లేని వారు అత్యంత బలహీనమైన వ్యక్తులు. ఎందుకంటే నమ్మకాలు లేకుండా జీవితాన్ని జీవించడానికి ధైర్యం కావాలి. మీకు నమ్మకం లేనప్పుడు మీ చర్యలకు మద్దతు ఇచ్చే వ్యవస్థ ఉండదు. ఏమి ఆలోచించాలి మరియు ఎలా ప్రవర్తించాలి అని చెప్పి సిద్ధంగా ఉన్న ఆలోచన మీ దగ్గర ఉండదు. నమ్మకం లేకుండా ఉండడానికి గొప్ప ధైర్యం కావాలి. ఎందుకంటే అప్పుడు మీరు ప్రతిదానికి స్వంత తెలివితేటలపై ఆధారపడి ఉండాలి. ఇది మిమ్మల్ని అసురక్షితంగా భావించేలా చేస్తుంది. అనుమానము మరియు విశ్వాసము రెండూ నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. అది ఏమిటి? అదే మీ మనసు. దానిని ఖాళీ చేసుకోండి.
మీ అతిపెద్ద అనుమానంలో కొంత విశ్వాసం ఉంటుంది, గొప్ప విశ్వాసంలో కొంత అనుమానం ఉంటుంది. కేవలం నమ్మకంతో వినండి. నమ్మకం అంటే బోధనను ఆచరణాత్మక జీవితంలోకి అనువదించగలిగే శక్తి, సామర్థ్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని నేను మీకు చెప్పినప్పుడు మీరు నమ్మాల్సిన అవసరం లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు అంతే. అవునా? లేదా అది మీరు గమనించిన విషయం అయితే మరుసటి రోజు ఉదయం లేచి ప్రయోగంగా చూడవచ్చు. అవును, నేను మీ నుండి కోరుకునే వైఖరి ఇదే. మీరు ప్రతిదీ బహిరంగమైనటువంటి ఓపెన్ మైండ్తో తీసుకోవాలని చెప్పే ప్రతి క్షణము మీ జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులలో అనుభవించాలని కోరుకుంటున్నాను. కాబట్టి విశ్వాసం కాదు, నమ్మకం కలిగి ఉండండి. నేను చెప్పేది ఒక పరికల్పనగా, హైపోథసిస్గా తీసుకోండి. జీవితంలో విలీనం చేసుకోండి, మరియు అది పని చేస్తుందో లేదో మీరే సరిచూసుకోండి. యాపిల్ పండు రుచిగా ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు నమ్మాల్సిన లేదా అనుమానించాల్సిన విషయం ఏమీ లేదు. ఒక ముక్క తిని చూడడమే దాని యొక్క ఆంతర్యం. మానవుని నిజ స్వభావం ఆనందం అని ప్రాచీనమైనటువంటి మన ఉపనిషత్ ఋషులు, ఆచార్యులు పదే పదే చెప్పారు. బుద్ధుడు, క్రీస్తు, కృష్ణుడు, మహావీరుడు ఎవరైనా సరే వారి సందేశం యొక్క సారాంశము ఒక్కటే. వారందరూ మనిషి యొక్క నిజ స్వభావము ఆనందం అని చెప్పారు. మరియు ఆనందంతో మళ్ళీ అనుసంధానం కావడానికి పద్ధతులను కూడా ఇచ్చారు. వారి వ్యక్తీకరణలు భిన్నంగా ఉండవచ్చు, కానీ సందేశం మాత్రం ఒక్కటే. నీవే ఆ ఆనందము, ఆ ఆనందాన్ని నువ్వు గుర్తించడమే అంటూ ఆ టీచర్స్ అందరూ మనకు బోధించారు. మనిషి యొక్క కోర్ ఆనందము. మనిషి చేసే ప్రయత్నాలన్నీ కూడా వాస్తవానికి అతనిలోని ఆనందాన్ని వెతుక్కోవడమే. కాలక్రమేణా సామాజిక పరిస్థితులు పరధ్యానం వలన మనిషి తన ఉద్దేశాన్ని మరిచిపోయి ఈ ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతకడం ప్రారంభిస్తున్నాడు. వస్తువులలో, పేర్లలో, హోదాలలో, సంబంధాలలో, కెరీర్లో, మరెన్నో విషయాలలో ఆనందాన్ని వెతుకుతుంటున్నాడు. ఒక చిన్న కథ. ఒక వృద్ధుడు తన కుటుంబంతో కలిసి థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళారు. సినిమా అప్పుడే మొదలైంది. ఆ వ్యక్తి అకస్మాత్తుగా చీకటిపై నేలలో తడుముతూ వెతకడం ప్రారంభించాడు. పక్కనే కూర్చున్న మనవరాలు కోపంగా ఏమి చేస్తున్నాడని అడిగింది. అమ్మా, నా చూయింగం పోయింది, అది కింద పడిపోయింది అన్నాడు. ఆ పిల్ల చిరాకుపడి, తాత పర్వాలేదు వదిలేయి, మన ఇంటికి వచ్చాక ఇంకొక చూయింగం ఇస్తాను నీకు, సినిమా చూడు అంది. వృద్ధుడు, నాకు ఆ చూయింగమ్మే కావాలి అని, ఆ చూయింగమ్మే కావాలి అన్నాడు. పిల్ల, తాత చిన్నపిల్లాడు ఇలా ప్రవర్తించకు. దానికి ఆ వృద్ధుడు, కానీ అమ్మా, నా పళ్ళు ఆ చూయింగముకు అతుక్కుని ఉన్నాయి అన్నాడు. చూడండి, మనం నిజంగా వెతుకుతున్నది ఒకటి, కానీ దానిని వేరే పేరుతో వెతుకుతున్నాము. ఆనందాన్ని వెతుకుతున్నాము, చూయింగమును వెతుకుతున్నాము, కానీ కావలసినది పళ్ళు. చివరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, బయట ప్రపంచంలో మనం వెతుకుతున్న వాటన్నిటినీ సాధించిన తరువాత కూడా మనలో ఆనందం శూన్యమై ఉంటుంది. మనలో ఒక తపన ఉంటుంది. ఎందుకంటే మనందరం నిజానికి ఆనందం కోసం వెతుకుతున్నాము, కానీ ఇతర పేర్లతో వెతుకుతున్నాము. అందుకే మనం ఎప్పుడూ సంతృప్తిగా ఉండలేము. ఈ తపనే ఉనికి యొక్క పిలుపు. ఎప్పుడైతే నాకు ఇంకా ఆనందం కావాలి, నాకు బయట వస్తువులలో ఆనందం లేదు అని అనిపిస్తుందో, మీ ఉనికి మిమ్మల్ని బయట ప్రపంచం నుంచి పిలుస్తుంది. బయట ప్రపంచంలో ఎంతగా మునిగిపోతామంటే మన ఉనికిని పూర్తిగా విస్మరిస్తాం. మనం మన ఉనికిలో స్థిరపడాలి మరియు బయట ప్రపంచ విషయాలను కేవలం ఒక నాటకంలో పాత్రలుగా చూడాలి. దానికి బదులుగా బయట ప్రపంచాన్ని లోతుగా ప్రమేయం కలిగి ఉంటాం. లోపల పూర్తిగా కేంద్రం నుండి తప్పుకుంటాం. స్థిరంగా ఉంటే తప్ప సంపూర్ణత్వాన్ని అనుభవించలేం. సాధనలోని సంతృప్తిని అనుభవించలేం. మనకు ఏదో తక్కువైందని అనుకుంటూ మళ్ళీ బయట ప్రపంచంలోనికి వెళ్ళడానికి చూస్తాం. మనం ఆధ్యాత్మికంగా పేదవారమని స్పష్టంగా తెలుసుకోవడం మాత్రమే మనలో పరివర్తన ప్రారంభం కావడానికి మొదటి స్టెప్. నిజాయితీ మరియు సత్యం సహజంగానే దానికి దారితీస్తాయి, కానీ మనకు అది ఇష్టం ఉండదు. సత్యానికి మరియు మనకు మధ్య అన్వేషకుడును అనేటటువంటి ఒక అహాన్ని పెంచుకుంటాం. కారుకు షాక్ అబ్జార్బర్ ఉన్నట్లు అన్వేషకుడి అహం మనల్ని వాస్తవం నుంచి దూరంగా
వస్తుంది. కనుక ఈ అహంకారాన్ని పూర్తిగా త్యజిస్తేనే నా ఉనికి నాకు తెలుస్తుంది. ప్రతి మాట ఇప్పుడు చెప్పబోయేది, ఇక్కడ వినబోయేది మీకోసమని అర్థం చేసుకోండి. అది శక్తితో కూడినటువంటి బాణం వంటిది. దానిని తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. లోపలకు వెళ్ళి మీలోనికి దూసుకొని పోయి మిమ్మల్ని మార్చడానికి అనుమతించండి. కాబట్టి ఇతరులు అర్థం చేసుకుంటున్నారా లేదా అని చూడకండి. మీ గురించి మీకు నిజంగా తెలిస్తే ఎలాంటి విచారాలు, అసంతృప్తి, నొప్పి, భయం, అహం అనేటటువంటివి ఉండవు. ఇవన్నీ ఈ నొప్పి, భయం ఇవన్నీ కూడా మీ మనసుకు సంబంధించినవి. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జునుడి విషాద యుగం, అర్జునుడు మాట్లాడుతూనే ఉంటాడు. మొదటి అధ్యాయం అంతా కృష్ణుడు నిశ్శబ్దంగా ఉంటాడు. అన్నీ తెలుసును అని మాట్లాడుతున్నంతసేపు ఏమీ మాట్లాడడు. నాకు ఏమీ తెలియదు, నీ శిష్యుడిని అన్నప్పుడే భగవద్గీత ఆరంభమవుతుంది. ఆధ్యాత్మిక పురోగతికి ప్రాథమిక నిబంధన ఏంటంటే, నాకు ఏమీ తెలియదు, నాకు తెలిసినది చాలా ఉన్నా అది నన్ను తెలుసుకోవడానికి అది ప్రయోజనం కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడమే. ఒక చిన్న కథ. బస్ డ్రైవర్ మరియు గొప్ప బోధకుడు చనిపోయి యమధర్మరాజు కోర్టుకు చేరుకున్నారు. మొదట బస్ డ్రైవర్ని ప్రశ్నించారు. ఇతని రికార్డులను తనిఖీ చేయండి అన్నారు. ఆయనకు బంగారు తాళం చెవి ఇచ్చి ఒక విశాలవంతమైనటువంటి ఒక స్వర్గం వంటి గదికి పంపారు. బోధకుడు ఇదంతా చూసి, బస్సు డ్రైవర్కే బంగారు తాళం చెవి ఇస్తే నాకు ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ పెద్దదైన స్వర్గమే ఇస్తారు అనుకున్నారు. అతని వంతు వచ్చింది. అతని తీర్పు వినబడింది. అతన్ని నరకానికి పంపారు. చాలా కోపంగా కారణం అడిగాడు. యమధర్మరాజు ఇలా వివరించారు: నువ్వు నీ జీవితంలో ఏమి చేశావు అనేది మేము పట్టించుకోము, నీ చర్యల ఫలితాలను మాత్రమే మేము చూస్తాం. బస్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు దేవుణ్ణి తలుచుకుంటూ ఉండేవారు. నువ్వు బోధన చేస్తున్నప్పుడు ప్రజలందరూ నిద్రపోతూ ఉండేవారు. కాబట్టి ఇక్కడ మెలకువగా ఉండండి, ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు అడిగితే మీరు క్షణం పాటు మూర్ఖుడిలా కనిపించినా పర్వాలేదు, అడగకపోతే మీరు మూర్ఖుడిలాగే ఉండిపోతారు. భూమిపై విధ్వంసం ఉండదు, కేవలం పరివర్తన మాత్రమే ఉంటుంది. ప్రతికూల భావోద్వేగాలన్నీ ప్రేమ మరియు అవగాహన వంటి సానుకూల ఎమోషన్స్తో మార్చుకోండి. సమాజం మిమ్మల్ని విభజించి నాశనం చేయడమే నేర్పిస్తుంది. అది మీకు లోతైన మరియు ఉన్నతమైన భాషలలో మాట్లాడుతుంది. అందుకే మీరు బాధపడతారు. మీరు తక్కువ వారిని నమ్మేలా మిమ్మల్ని చేస్తుంది. మీ మనసు మాయా లేదా భ్రమ అని పుస్తకాలలో చదివి ఉండవచ్చు. జీవిత రహస్యాన్ని మనస్సుతో పరిష్కరించలేము. ఆనందం అనేది బయట నుండి పొందేది కాదు, మీ సహజ స్వభావము. సమాజం మిమ్మల్ని కండిషన్ చేసిన కొద్దీ మీరు ఆనందానికి దూరం అవుతూనే ఉంటారు. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ అసంతృప్తిగా, కోపంగా ఉండేవాడు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా మారిపోయాడు. మనవడు అడిగాడు, తాత ఇలా చెప్పారు, జీవితాంతం నేను సంతృప్తి కోసం వెతికాను కానీ దొరకలేదు. అందుకే ఇప్పుడు ఆ సంతృప్తిని చెందాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. దీనినే నిత్యానందము లేక శాశ్వతానందము అంటారు. తనను తాను జయించిన వాడే నిజమైనటువంటి ధీరుడు, ధైర్యవంతుడు. మానవుని అతిపెద్ద సవాలు తన పూర్తి సామర్థ్యాన్ని గుర్తించడం. స్వామి అంటే తన పూర్తి సామర్థ్యాన్ని గుర్తించినవాడు అని సంస్కృతంలో అర్థం. స్వామి మనసులోని సృజనాత్మకమైన శక్తిని స్వేచ్ఛగా ప్రవహించేలా చేయాలి. మీలో అపారమైన సామర్థ్యం ఉన్నది. ఆధ్యాత్మిక అంటే 4 విషయాల వికాసం. 1 శారీర ఆరోగ్యం, 2 మానసిక ఆరోగ్యం, 3 సజావుగా ఉండే పరస్పర సంబంధాలు, 4 బాధ్యతాయుతంగా స్పందించే సామర్థ్యం. ఒక చిన్న కథ. ఒక జన్మాస్టర్ దగ్గర ఒక స్త్రీ నది దాటించడానికి ఎత్తుకొని ఒక స్త్రీని నది దాటించడానికి ఎత్తుకుని అవతల ఒడ్డున వదిలేశాడు. శిష్యుడు దానిని గురించి గంటల తరబడి తరువాత కూడా ఆలోచించి, మాస్టర్, ఆ స్త్రీని అక్కడే వదిలేశారే అని అడిగారు. అంటే, నేను ఆమెను అక్కడే వదిలేశాను, నువ్వు ఇంకా ఆమెనే మనసులో మోస్తున్నావు అన్నారు. ఇది శిష్యుడికి అర్థమైంది. ఇంతటితో ఈనాటి
ధ్యానం అనేది ఒక డ్రిల్లింగ్ మిషన్ లాంటిది. మనసులోని బోధనలను హృదయానికి డ్రిల్ చేస్తుంది. అప్పుడే విలువలు జీవితంలో భాగమవుతాయి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వస్తి.